కర్ణాటకలో ఫ్రీ బస్సులు పెడితే సీట్ల కోసం అమ్మలక్కలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. తెలంగాణలో ఫ్రీ బస్సులు పెడితే ఇక్కడ కూడా సేమ్ సీను రిపీటు. కొన్ని దిక్కులైతే ఏకంగా డ్రైవర్లు కండక్టర్లతోని కూడా కీసులాటలు పెట్టుకున్నారు. చూసినాం కదా. అయితే ఇది వరకు జరిగిన కీసులాటలకు మించి ఈడ బస్సుల ఫైటింగ్ జరిగింది. చూస్తే మాత్రం మీరు పక్కా అంటే పక్కాగా ముక్కు మీద వేలేసుకుంటారు. అవు అట్లున్నది మరి ఫైటింగు. అరే రే 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 ఏం కొట్టుకునుడు చక్కదనంగా జుట్టేసుకొని వస్తే మొత్తం సింపిరి అయిందిగా. ఇగో ఇటు అక్క చూడండి ఎంత కోపం కొద్ది చేతులకు బలం తెచ్చుకొని కొట్టిందో. ఇగో ఈ అక్క జుట్టు మలిసింది ఇగోకుంటుందా, దెబ్బకు దెబ్బ అన్నట్టే ప్రతీకారం తీర్చుకుంటున్నది. అసలు కండక్టర్ మాట కూడా ఇంటలేరు ఎవ్వరు. అసలు ఎవరిని కొడుతున్నారో కూడా అర్థమైతలేదు కదా. అన్యాయం పాడుగాను. ఓ అక్కని ఎత్తెంటికలు ఊసిపోతాయి ఉల్లా రామా, ఎక్కడి పంచాది ఏంది ఇది. ఇగో ఈమెనైతే కోపాన్నంతా అనగబట్టి ఓవర్లో 5 బాల్ ఆపి 6వ బాల్ కదా 6 కొట్టినట్టు ఇంతసేపు రెస్ట్ తీసుకొని లాస్ట్ పంచ్ ఎట్లిచ్చింది చూడండి. ఇక బస్సుల్లో ఫైటింగ్ ఇట్లుంటే బస్ స్టాండులు మొత్తం కిటకిటలాడుతున్నాయి. పట్నం నుంచి సొంతూర్లకు జనాలందరూ బాట పట్టేసరికి అటు ఉప్పలు, ఎల్బీ నగరు, దిల్సుఖ్ నగరు, జేబీఎస్, ఎంజీబీఎస్ల బస్సుల కోసం బారులు తీరినరు జనాలు. ఒక్క బస్సు వస్తే 100 మంది ఎక్కేదందుకు కురికేసరికి చిన్నపిల్లలు, తల్లులు, ముసలోళ్లకు మస్తు తక్లీఫ్ అవుతున్నది. పబ్లిక్ కష్టం ఇట్లుంటే ఆఫీసర్లు మాత్రం ఈ మాట అంటున్నారు. డైలీ నడిచే 3500 బస్సులకు అదనంగా 900 బస్సులు నిన్న ప్లాన్ చేశాము. ఇవాళ దాదాపు 1050 బస్సులు అడిషనల్ గా ప్లాన్ చేశాము. రేపు కూడా 1050 బస్సులు అదనంగా ప్లాన్ చేయడం జరిగింది. ఎంజీబీఎస్ కి నిన్న సాయంత్రం నుండి కొంచెం తాకిడి ఎక్కువ ఉంది. ఏమో సార్, మీరు అంతగానం బస్సులు పెట్టినామంటున్నారు. జనాలేమో ఈ తీరుగా బస్ స్టాండ్లలోనే గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఇటు సిటీ బస్సులో అదే రద్దీ, జిల్లాలకు పోయే బస్సుల్లో అట్లనే రద్దీ ఉంటున్నది. పబ్లిక్ పండగకి ఇంటికి పోయేటోళ్ళు జర జాగ్రత్తగా పోనరోళ్ళ.